మరి ప్లకార్డ్స్ కార్డ్స్ అన్ని కూడా వాటిని సభ్యులు కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులకు, అలాగే ఆయా సంఘాల నుంచి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, నిన్నటి దినమున శుభ శుక్రవారము ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోక మానవాళి కొరకై కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసిన దినం. రేపు ఆదివారం ఈస్టర్ సండే, అనగా యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధిలో నుంచి తిరిగి లేచిన దినం. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన శిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండే ఒక మతాన్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి రాలేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఈ లోకంలో ఉండే పాపులను ప్రేమించాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దేవాతి దేవుడై ఉండి, సృష్టికర్త అయిన దేవుడై ఉండి, పాపుల మీద మనల్ని రక్షించడానికి మానవుడిగా తగ్గించుకుని వచ్చాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి బైబిల్లో రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకములో మానవుల మధ్య రకరకాల భేదాలు ఉన్నాయి. ధనవంతులు, పేదవారనే భేదం ఉంది. చదువుకునేవారు, చదువులేని వారు అనే భేదం ఉంది. రంగుల బట్టి కూడా ఎర్రవారు, నల్లవారు అనే భేదం ఉంది. ఈ లోకంలో మనుషుల మధ్య రకరకాల భేదాలు ఉన్నాయి, కానీ పాపం విషయానికి వచ్చేసరికి ఏ భేదము లేకుండా ప్రతి మానవుడు పాపంలో జన్మించాడు, పాపము. అందుకే మానవుని హృదయంలో కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, రకరకాలైన దుర్గుణాలు ఉన్నాయి. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసక, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని. మానవుని యొక్క హృదయం చెడిపోయింది. పైకి మానవుడు మంచిగానే కనబడుతున్నాడు, కానీ మానవుని హృదయము చెడిపోయింది. మేడి పండు చూడ మేలుమట్టుండు, పొట్ట వీపు చూడ పురుగులుండు అన్నట్లు మానవుడు పైకి బాగానే కనబడుతున్నాడు, కానీ మానవుని హృదయం అంతా చెడిపోయింది, పాపముతో నిండిపోయింది. ఈ పాపైన మానవుడు పాపాన్ని బట్టి చనిపోతున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఏలయనగా